హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నా. ముందుగా నీళ్ళు పెట్టుకుని దాంట్లో 2 బిర్యానీ ఆకులు, ఒక చెక్క ముక్క, 2 లవంగాయలు, కొద్దిగా సాజీరా, ఒక 3 యాలక్కాయలు వేసుకొని మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలండి. ఈలోపు అయితే కనుక నేను ఒక 1/2 కిలో బియ్యము నానపెట్టుకున్నాను. మరిగిన దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఇంకో పావు గంట బాగా అలాగ సిమ్లో పెట్టి మరగనిద్దామండి. ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ వేపుకొని పక్కన పెట్టుకునండి. ముందు 2 ఉల్లిపాయలని వేపుకొని పక్కన పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె ఉందండి, దాంట్లో 3 ఎగ్స్ కొట్టేసుకొని 3 తీసుకుంటున్నానండి. నేను ఒక 1/2 కిలో బియ్యానికి 3 ఎగ్స్ కొట్టేసుకుంటున్నాను. ఒక 4 ఎగ్స్ అయితే కనుక ఉడకపెట్టుకొని ఉంచుకున్నానండి. కొట్టేసుకొని ఇలా కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, లైట్గా కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుందాము. వేసుకొని కలుపుకుందామండి. ఇలాంటి కోడిగుడ్డు కూరలాగే ఉంటుంది, కానీ కొద్దిగా పెద్ద ముక్కలుగా మనం కలుపుకోవాలండి. కలుపుకుండే విధానం బట్టి అలా వదిలేస్తే ఒక 2 నిమిషాలు మనకి పెద్ద ముక్కలు వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. అదిగోండి వచ్చేసినాయి పెద్ద ముక్కలు. ఇలా కలుపుకొని పక్క తీసుకోవడమేండి. ఇక పక్క తీసేసుకున్నాను. చూడండి అలా పెద్ద ముక్కలు వచ్చినాయో నాకు. పక్కా తీసుకొని ఇప్పుడు అదే కళాయిలోని ఆయిల్ కొద్దిగా వేసుకుందామండి. వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకుందాం. సాజీరా, లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకుందండి, బిర్యానీ సామాన్లు. ఇప్పుడు వాటర్ కూడా మరిగిందో లేదో ఒకసారి చూద్దాం. బాగా మరిగిందండి. ఇంకొక 5 నిమిషాలు మరగనిద్దామండి అలాగే సిమ్లో పెట్టి. దాంట్లో ఉన్న రసం మొత్తం దిగిద్దండి అప్పుడు. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత బిర్యానీ దినుసులు వేగిన తర్వాత దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటున్నానండి నేను. అది కూడా కొద్దిగా యాగనిచ్చిన తర్వాత ఒక 50 గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న దాంట్లో నేనైతే 1/2 కిలో టమాటాలు తీసుకున్నానండి. తీసుకుని ఒక 2 నిమిషాలు ఒక 5 నిమిషాలు పట్టి మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు, 1 స్పూన్నర కారం వేసుకున్నానండి. 1 స్పూన్ వచ్చేవాటికి ధనియాలు, జీలకర్ర, యాలక్కాయలు, చెక్క, లవంగాయలు కలిపి మసాలా పట్టుకున్నది 1 స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకుని ఒక 4 ఎగ్స్ వేసుకున్నానండి, ఉడకపెట్టినవి వేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకున్నానండి. దాంట్లోనే ఇప్పుడు ఆ కోడిగుడ్లు కూరలోనే కొద్దిగా ఇది వేసుకోవాలండి, వాటర్, బిర్యానీ వాటర్ వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు పట్టి ఉంచుదామండి. ఈ లోపల మనం మరిగినాయి కదండి వాటర్, దాంట్లో రైస్ వేసుకుందామండి. నేను 1/2 కిలో రైస్ అండి, ఒక అరగంట అవుతుంది నానపెట్టి బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇది మగ్గిపోయింది. కట్టేద్దాం, స్టవ్ కట్టి ఒక సహం మిశ్రమం మట్టుగా ఒక గిన్నెలో తీసుకుందామండి. అది మధ్యలో లేయర్ కింద వేద్దామండి. నేనైతే ఎగ్స్ 4 కూడా మధ్యలో వేద్దామని తీసండి. కొద్దిగా కింద ఊర్పు మాత్రం ఉంచానండి గ్రేవీ. ఇదిగోండి మనకి ఇలాగా ఉడికింది లేదో చూసుకొని 70% మాత్రమే ఉడకనివ్వాలండి. డెబ్బై % ఉడికిన తర్వాత తీసి మనం ఒక లేయర్ వేసుకుందామండి. ఒక 1/2 కిలో రైస్కి ఒక లేయర్ వేసుకుందాం. ఇప్పుడు కోడిగుడ్లు మిశ్రమం కూడా వేసుకుందామండి పైన. ఇందా పక్కా తీసి పెట్టుకున్న కోడిగుడ్లు గ్రేవీ కూడా వేసుకుందాం. వేసుకొని కోడిగుడ్లు ఇందా కుక్కర్లాగా చేసుకున్నాం కదండి పెద్ద ముక్కల కింద, అది కూడా వేసేసుకుందామండి. దాంట్లోనే ఇవన్నీ పైన అట్లా చక్కగా సదిరేసుకుందాం. మొత్తం
కరెక్ట్గా మధ్యలో వేస్తున్నాను నేను. కింద కొద్దిగా గ్రేవీ ఉంది, పై మధ్యలో కరెక్ట్గా వేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పైన ఇంకొక లేయర్ వేస్తున్నానండి రైస్, ఎగ్స్ ములిగినట్టు. ఇప్పుడు దానిపైన కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి. వేసుకొని కొద్దిగా రైస్ ఉంది దానిపైన వేసేసుకొని మనం చక్కగా సదురుకుందామండి. వేసుకొని కొద్దిగా ఇంకా ఎగ్ మిశ్రమం ఉంది వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు మగ్గ పెట్టుకుందాం. బరువు ఏదైనా పెట్టుకొని 15 నిమిషాల తర్వాత చూద్దామండి. మళ్ళీ ఇదిగోండి 15 నిమిషాల తర్వాత నాకైతే రైస్ రెడీ అయిపోయింది. చక్కగా చాలా బాగా వచ్చింది. ఒక బౌల్లో కొంపుతాను చూడండి. ఇదిగోండి చూసారా, పొడి పొడిలాడుతుంది. చాలా బాగా వచ్చిందండి. నాకు అసలు ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. చూసారా ఎంత పొడి పొడిలాడుతుందో, చాలా బాగుందండి. బిర్యానీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఇక సర్వ్ చేసుకుని ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. చాలా చాలా టేస్ట్గా ఉందండి. నేనైతే అరకిలో రైస్కే చేసుకున్నాను. 4 ఎగ్స్ ఉడకపెట్టుకున్నాను. 3 ఎగ్స్ వచ్చేపాటికి పగలకొట్టి ఫ్రైలా చేశానండి. మనకైతే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఎగ్ దమ్ బిర్యానీ.